మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. ప్రియ దైవజనమా, మన దేవుడు సూర్యుడునై ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఎటువంటి సూర్యుడై ఉన్నాడు? మనం ధ్యానించినట్లయితే ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు. నీతి సూర్యుడిగా ఆ దేవుడు మన జీవితాలలో ఉదయిస్తే ఏమి జరుగుతుందో యెషయా గ్రంథము 60వ అధ్యాయాన్ని మనం ధ్యానించినట్లయితే 7 అంతల ఆశీర్వాదములు అక్కడ మనకు కనబడతాయి. నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తే ఆయన మహిమ మన మీద కనబడుతుంది. ప్రియ దైవజనమా, తన మహిమ కొరకే దేవుడు మనలను సృజించినాడు. ఆ మహిమ మన మీద కనపడాలి అంటే ఆ దేవుడు మన మీద ఉదయించాలి. అప్పుడు మనలో ఉన్న పాపపు చీకటి తొలగిపోతుంది, అంధకార క్రియలు విసర్జించబడతాయి. ఆయన మహిమను మనము ప్రతిబింబించగలుగుతాము. ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తే మనలను తృణీకరించిన వారు మన పాదముల మీద సాగిలపడతారు. బహుతరములకు మనము సంతోష కారణంగా చేయబడతాము. మన సరిహద్దులలో పాడు నాశనము అను మాట మనము వినము. మన దుఃఖ దినములు సమాప్తమైపోతాయి. దేశమును స్వతంత్రించుకునేలా మనము హెచ్చింపబడతాము. మన సరిహద్దులు విస్తరించబడతాయి. మన సంతతి విస్తరించబడుతుంది. అంత మాత్రమే కాదు, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తే ఆయన రెక్కలు మనకు ఆరోగ్యమును కలుగజేస్తాయి. అది మానసిక ఆరోగ్యము కావచ్చు, శారీరక ఆరోగ్యము కావచ్చు, ఆత్మీయ ఆరోగ్యము కావచ్చు. ఆయన మన మీద ఉదయిస్తే మనము పొందుకోగలుగుతాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీతి సూర్యుడైన దేవుడు ఉదయించిన అనుభవాన్ని నీవు పొందాలి అంటే మొదటగా ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు నీవు రావాలి. సంవత్సరములు గతించిపోతూ ఉండగా ఇంకా రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నట్లయితే ఈ దినం ప్రభు నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. ఇంకా పాపపు చీకటిలో మగ్గుతూ అంధకార క్రియలను విడిచిపెట్టలేక చీకటి సంబంధిగా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు తన పిలుపును మరొకసారి వినిపిస్తూ ఉన్నాడు. నీ మనోనేత్రాలకు ఉన్న గ్రుడ్డితనము తొలగిపోవాలి అంటే ఆ దేవుడు నీ మీద ఉదయించాలి. అరుణోదయ దర్శనముగా తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి దేవాది దేవుడు పంపించి ఉన్నాడు. ఆ నీతి సూర్యుని రెక్కల నీడను నీవు ఆశ్రయించే బిడ్డగా ఉంటే తప్పక ఆయన మహిమ నీ మీద కనపడుతుంది. కాబట్టి ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాము. రక్షణ లేకుండా ఈ సంవత్సరము నీ జీవితములో దొర్లిపోకూడదు. నూతన సంవత్సరములో నూతనమైన సృష్టిగా క్రీస్తునందు నీవు మార్చబడి ప్రవేశించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అతి కృప ఈ వాక్యము వింటూ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, నీవు మా నీతి సూర్యుడవై ఉన్నావు తండ్రి. నీవు మా జీవితాలలో ఉదయిస్తే మా పాప శాపములన్నీ తొలగిపోతాయి తండ్రి. నిన్ను ఆశ్రయించి నీ రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చి నీ సన్నిధి కాంతిని మా మీద నీవు ప్రసరింప చేయడానికి ఇష్టపడుతూ ఉండగా ఈ వాక్యము వింటున్న బిడ్డలలో ఎందరూ ఇంకా రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు, అట్టి ప్రతి ఒక్కరిని మీ రక్షణ వస్త్రముతో అలంకరించమని వేడుకుంటూ మా కొరకు త్వరలో రానయ్యన్న యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట
మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబరిన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 3000 సామెతలు చెప్పినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.